హలో, ఇవాళ నాన్నమ్మ గారింట్లో వడియాలు పెడుతుందమ్మా. బియ్యం వడియాలు. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం పోసాను. 2 గ్లాసులు బియ్యం పోసేసి వీటిని గ్రైండ్ చేయాలి. ఆ 2 గ్లాసుల నీళ్ళకి ఒక 12 గ్లాసుల నీళ్ళు ఎసరు పెట్టాను. ఈ ఎసరు మరుగుతుంటే మనం ఈ లోపల ఈ పిండిని తయారు చేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మనం 12 గ్లాసులు నీళ్ళు కదా, ఇంకొక గ్లాసు నీళ్ళు మిక్సీ పట్టుకోవటానికి వాడదాము. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. దానికి 2 గ్లాసుల బియ్యానికి ఒక పావు గ్లాసు సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి. వేసుకొని పట్టుకుంటే చాలా బాగుంటాయి తల్లి. పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలమ్మా. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి తల్లి. ఇలా మెత్తగా చేసుకుంటే అలా 2 గ్లాసుల బియ్యం 2 వాయిల్లో మెదుగుతుంది. హలో అమ్మ, 12 గ్లాసులు నీరు పెట్టాము. 2 గ్లాసులు బియ్యానికి 12 గ్లాసులు ఎసురు మసులుతుంటే ఆ 2 గ్లాసుల బియ్యాన్ని మిక్సీ పట్టేసేసుకోవాలి. 3 గ్లాసులు నీళ్లు పెట్టి మొత్తం 16 గ్లాసుల నీళ్లు పడతాయి తల్లి. గ్లాస్కి 7 గ్లాసులు చొప్పున వాడుకుంటే పిండి బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం కూడా గ్రైండ్ చేసాం కదా, అది కూడా వేసేసాము. ఇలా తిప్పుతూ ఉంటే పిండి ఉడకాలమ్మ. ఉడకపోతే ఏమవుతాయంటే ఇవి చిట్లిపోతాయి. వడియాలు అప్పడాలు రావు మనకి. బియ్యపు అప్పడాలు పెడుతున్నాను. ఇలాగా ఉడకాలమ్మ. బాగా ఉడికితేనే మీకు అప్పడాలు బాగా వస్తాయి. మా పిండి మొత్తం 16 గ్లాసుల నీళ్లు పెట్టాం. 2 గ్లాసులకి. గ్లాస్కి 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటేనమ్మా బాగా ఉడుకుతుంది. పిండి ఉడకలేదనుకోండి అమ్మా, మీకు పగిలిపోతాయి. దాంట్లో మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలంతే. తర్వాత ఎండిమిర్చి చిలిసి వేసుకోవాలి. ఉడికేటప్పుడు వేస్తే తల్లి కలర్ చేంజ్ అయిపోతుంది పిండిది. అందు గురించే దింపాక వేసేసుకోండి. కొంచెం జీలకర్ర కొత్తిమీర కూడా వేసేసుకుంటామా. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకేం అక్కర్లేదు. అన్నీ కలిపేసేసుకొని మనం పెట్టేసుకోవటం. ఇంకా కొంచెం చల్లారాక మనం పాలిథిన్ పేపర్స్ వేసేసి వాటి మీద పెట్టేద్దాం. ఇంతే తల్లి. 1కి 8 పడతాయమ్మా, గుర్తు పెట్టుకోండి. లేకపోతే పిండి బాగా చిక్కగా అయిపోతుంది, మీకు అప్పడాలు రావు. ఇలాగా మొత్తం కలిపేసి మేడ మీదకి తీసుకెళ్ళి పెట్టేసుకుందాం. ఇలాగేనమ్మా వడియాలు. ఇదిగో వడియాల పిండి అప్పడాలు పెడుతున్నాను ఇవాళ. ఇలా అప్పడం సైజు వేసేసుకొని మనం ఇలా అంటేనమ్మా ఎన్ని వడియాలైనా పెట్టుకోవచ్చు. ఒకటి అతుక్కోకుండా కొంచెం విడిగా పెట్టండి. అట్లా అప్పడాలు. ఇవాళ అప్పడాల వడియాలు పెడుతున్నారు నానమ్మ గారు. చూడండి, సేమ్ అప్పడాలలాగే. 1కి 1 గ్లాసు బియ్యానికమ్మా 8 గ్లాసులు నీళ్లు పడతాయి తల్లి. ఎంత ఉడికితే పిండి మీకు అంత బాగా వస్తాయి వడియాలు. ఏవైనా అప్పడాలైనా వడియాలైనా మన ఇష్టం. ఎన్ని వెరైటీస్ అన్నా పెట్టుకోవాలి. నేను ఎందుకు పెడుతున్నానంటే ఇంత శ్రమపడి కూడా పెద్దదాన్ని అయ్యి మా 2 కోడళ్ళు జాబ్ చేస్తారమ్మా. పాపం వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం వస్తారు. ఉన్న ఒక్క ఆదివారం వాళ్ళు ఏం పెట్టుకుంటారు పాపం. ఏదో ఇల్లు సదురుకోవటం, బట్టలు చూసుకోవటం, ఇదే సరిపోతుంది.
పోనీలే, నేను ఖాళీగా ఉన్నా కదా, నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు చేసి పెడదాం పాపం కోడళ్ళకని. ఇద్దరు కోడళ్ళకి నాకు సంవత్సరానికి సరిపోయే వడియాలన్నీ కూడా నేనే పెడతానమ్మా. ఇలాగే తల్లి పెట్టేసుకోండి. నానమ్మగారు వంటింట్లో ఈరోజు బియ్యపు వడియాలు, బియ్యపు అప్పడాలు. హలో నానమ్మగారు, 5 రకాల వడియాలు పెట్టానమ్మా. అన్నీ కేజీ పెట్టాను. ఇవేమో బియ్యపు పిండి సగ్గు బియ్యం కలిపి పెట్టినాయి. ఇవేమో ఓన్లీ సగ్గు బియ్యం. ఇవి బియ్యపు మురుకుల్లాగా వేసాను. ఇవి ఓన్లీ సగ్గు బియ్యము ఉడకబెట్టకుండా 2 గంటలు నానబెట్టేసి రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసి నానబెట్టి మళ్ళీ పడుకునేటప్పుడు 4 గ్లాసుల నీళ్లు వేడి చేసి ఇందులో పోసేసి కలిపి పెట్టేసి పొద్దున్నే గ్రైండ్ చేసుకోవటం. ఇంకా ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇవేమో ఆలుగడ్డ టమాటా వేసి పెట్టాను. 5 రకాలు పెట్టాను. చూడండి తల్లి. ఇవి బియ్యం పిండి ప్లస్ కొంచెం, ఎంత 2 గ్లాసుల బియ్యం పిండికి 1/2 కప్పు సగ్గు బియ్యం వేసి బియ్యం పిండి వడియాలు పెట్టేశాను. ఇవేమో ఓన్లీ సగ్గు బియ్యంతో పెట్టాను. సగ్గు బియ్యం ఉడకబెట్టి ఒక గ్లాస్కి 6 గ్లాసులు, ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి 7 గ్లాసుల నీరు పోసి మసిలేటప్పుడు సగ్గు బియ్యం నాన్న బియ్యాన్ని ఒక నైట్ నానబెట్టి వేసేసేయాలి. పొద్దున్నే ఉడకబెట్టి పెట్టేసుకోవాలి కొంచెం రవ్వంత ఉప్పేసి. ఇవేమో బియ్య పొడియాలు, మన మురుకులు గిద్దెల్లో పెట్టి నొక్కాను అనమాట. ఇవి కూడా అంతే, 1కి 8 బియ్యం ఉడకాలి కదా, మళ్ళీ లేకపోతే పగిలిపోయినట్టు వస్తాయి అన్నమాట. ఇవేమో ఓన్లీ సగ్గు బియ్యము ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టేసి ప్రొద్దున్నే రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు 4 గ్లాసులు నీళ్లు, మసిలే నీళ్ళని తీసుకొచ్చి ఈ నానబెట్టిన వాటిల్లో పోసేసి తిప్పేసి మూత పెట్టి పొద్దున్నే గ్రైండ్ చేశాను. అంతే, ఉడకబెట్టక్కర్లే ఏమక్కర్లే వీటిని. ఇంకా ఇవేమో ఒక టమాటా, ఆలు, కొంచెం సగ్గు బియ్యం 3 కలిపి ఇవి పెట్టాను అనమాట. ఇవి ఉడకబెట్టాలి. ఇవి 1కి 2 చొప్పున వేసి పెట్టాలి. అన్నీ 1 వేసాను, నీళ్లు 1 పెట్టేసి చేశాను. చాలాగా ఇట్లాగా అన్నీ 2 కిలోలు చొప్పున పెట్టానమ్మా. పిల్లలందరికీ పనికి వస్తాయని, మాకు 2 పిల్లలకి అందరికీ. మీరు కూడా పెట్టుకోండి తల్లి, ఏం లేదు, ఈజీ. అన్నిటికీ కూడా సగ్గు బియ్యానికి అన్నిటికీ కూడా కొలతలు తెలిసే ఉంటాయి కదా, చేసి పెట్టుకోండి చెప్పాను.